మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు కలిసి ఈరోజు ఈ యొక్క చదువుల గురించి చర్చించుకునేది, ఈ యొక్క విద్యాలయం యొక్క పరిస్థితుల గురించి మాట్లాడుకోవడానికి, చర్చించడానికి ఒక దినం ప్రభుత్వం కల్పించింది. ఇందులో భాగంగా నాకు అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్, మన హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా స్కూల్ చైర్మన్ గారికి, మా పాత మిత్రులు, ఇక్కడ ఉన్న మిగతా పెద్దలందరికీ, అదేవిధంగా మా లక్ష్మీనారాయణ గారికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు, వచ్చిన కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు స్వతంత్రం వచ్చేటప్పుడు భారతదేశం బానిస బ్రతుకుల నుండి స్వతంత్రాన్ని సాధించి నవ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే ఆ ఉద్దేశం చేయాలి, చేపట్టాలి అనే దేశ ప్రజలలో, దేశ పెద్దలలో, స్వతంత్ర సమయోధుల్లో పూర్తి స్థాయి ఉత్తమ సమాజాన్ని తయారు చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో ప్రాణాలు అర్పించి మనకి స్వతంత్రాన్ని తెచ్చిచ్చారు. ముఖ్యంగా పిల్లలు మరొకసారి గుర్తుంచుకోండి మీరు. అటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే అనుకున్న రీచ్లో కాకుండా 80 సంవత్సరాలైనా ఇంకా ఏ 10-20 సంవత్సరాల్లో అభివృద్ధినే చూస్తాను, అవి కించపరుస్తానని చెప్పి దయచేసి అనుకోకండి. ప్రజలు కాబోయే రేపటి పౌరులు మీరు అందరికీ చెప్తున్నారు అంటే, ముందుగా సార్ చెప్పారు ఓటింగ్ ఎట్లా వేయాలి, ఏం నేర్పించాలి పిల్లలకు. మేము చదివేటప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాకు స్కూల్ ఎలక్షన్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలో ఎలక్షన్స్ ఉన్నాయి. చాలా టీచర్స్ అంతా కూడా పిల్లలు పీజీ ఓట్లు వేసేటప్పుడు అది తర్వాత కొద్దిగా పెడదారి పెట్టిందని చెప్పి తొలగించడం జరిగింది 1991 అట్లా. అది పక్కకు పెడితే ఈ ఓటు వేయాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశం ఏమంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి అనేది. మంచి వ్యక్తి ఎన్నుకోవడం అంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేయాలని కాదు, ఎవరికి ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాము అనే ఆలోచన దయచేసి పక్కకు తీసిపెట్టి, నవ నిర్మాణం ఆ రోజు కావాలి, ఈ రోజు పునర్నిర్మాణం కావాలంటే పరిస్థితి ఏర్పడింది. మన వ్యవస్థ మనము పునర్నిర్మించుకోవాలి, నిర్మించుకునే పరిస్థితులు ఏర్పడిన అయిపోతుంది. దేశంలో చాలా పరిస్థితులు దారుణంగా విలువలు కింద పడిపోతున్నాయి. ఈ విలువలతో కూడిన సమాజాన్ని మొట్టమొదటి కాపాడాలంటే ముగ్గురితోనే అవుతుంది. అది తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురితోనే అవుతుంది. తల్లి, తండ్రి పిల్లలను ఏ విధంగా మీ దాంపత్యంలో మా పిల్లలు ఏ విధంగా పిల్లలు ఎదగాలని మీరు కోరుకుంటుంటారు. మా పిల్లలు ఈ విధంగా ఉండాలి, మా విధంగా ఈ విధంగా పెరగాలి, మాకు ఈ కొడుకు ఉండాలి, ఇక్కడ కూతురు ఉండాలని చెప్పేసి కోరుకుంటుంటారు. ఆ దాన్ని మీరు పూర్తి స్థాయిలో చేయబట్టుకొని సమాజానికి అందిస్తే ఆ పిల్లడు ఉత్తమ పౌరుడు అవుతాడు. ఉత్తమ పౌరుడు మీరు అందించారంటే ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. వారిని తీర్చిదిద్దే బాధ్యత ఎవరిదంటే గురువుది. ముఖ్యంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏవో ఒక అలవాట్లు ఉంటాయి, ఏదో ఒక దుర్వ్యసనాలు, మంచివో చెడ్డవో అలవాట్లు ఉంటాయి. కానీ సమాజానికి కట్టుబడి పిల్లలకు సమాజంలో వాళ్ళు చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కడ ఒక చిన్నపాటి మరక కూడా రాకుండా బతకాలని చెప్పేసి టీచర్స్ అనుకుంటారు. ఇది మరొకసారి చెప్తున్నాం మీకు, టీచర్స్ లో 99-100% వాళ్ళకి వేరే వ్యసనాలు ఉండవు. స్కూల్ పోవడం, 5 పాఠాలు చెప్పడం, ఇంటికి రావడం, ఉన్నది ఏదైనా వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం, స్కూల్ గురించే చర్చ చెప్పుకోవడం. అట్లా సమాజంలో ఎవరికి కాబట్లా, మిగతా వాళ్ళకి ఎవరు కాబట్లా. ఎవరైనా మోసం చేస్తారు, ఏదైనా తింటాడు, ఎవరైనా తిరుగుతాడు, ఏమైనా పోతాడు. కానీ ఆయన పోడు. ఎందుకో సమాజంలో తల్లిదండ్రులు చూస్తారు, ఆ పిల్లలు చూస్తారు, 10 మందిని ఆదర్శంగా ఉండాలనుకుంటారు టీచర్. అలాంటి విద్యాలయంలో ఇప్పుడు మనం ఉన్నాం. అలాంటి విద్యాలయంలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక చదువులు చదివిన టీచర్స్ ఉన్నారు. అత్యధిక టీచర్స్ ఎవరు చూసినా పీజీ పైన ఉంటారు, బీఈడీలు సబ్జెక్టులు చేసిన వాళ్ళు. దేశానికి ఎవరైతే పనికి వస్తారో అలాంటి వ్యక్తులు తయారు చేసిన శక్తుల్లో టీచర్లు. కానీ
తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తీర్చిదిద్దిన పిల్లల్ని రిమెంబరింగ్ చేయలేకపోతున్నారు, అంటే గుర్తు చేయలేకపోతున్నారు. మనం ఎక్కడ చదివినాము? పామిడి హై స్కూల్లో చదివినాం. పామిడి హై స్కూల్కి మనం ఏం చేసినాం? నేను ఊరు గురించి దేశం గురించి చెప్పాలి. పామిడి హై స్కూల్కి మనం ఏం చేయాలి? మన పిల్లలు ఏం చేయాలి? మీరు రుణం ఉన్నట్టే, మీ పిల్లలు రుణం ఉన్నట్టే ఈ స్కూల్కి. కాదంటారా? ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి. మీరు కాదంటారా? 10 సంవత్సరాలు చదివిన స్కూల్కి ఏం చేసినామని ఒకసారి గుర్తుంచుకోండి. అపూర్వ కలయికన మొన్ననే మా బ్యాచ్ 83-84 బ్యాచ్ అయితే మనం కలిసినారు, నా దగ్గరకు వచ్చినారు. హై స్కూల్లో ఎందుకు కలవాలరా? ఏడాది బీచ్ లో కలుద్దాం, లేదా బార్ లో కలుద్దాం, ఏడాది ఇంకొచ్చోట కలుద్దాం, ఈ పార్క్ లో కలుద్దాం అని చెప్పిన. లేదు మన హై స్కూల్లో కలవాలి. దానివల్ల ఉపయోగం ఏముందని అడిగిన. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని. లేదు, ఉంటే మనం ఏదో కలసాలి. ఆ మాట పక్కన పెట్టి దీనివల్ల ఉపయోగం ఏముందన్నాను. ఎవరైనా చెప్పలేము అనాలి. నేను ఒక మాట చెప్పిన, మనమందరం కలిసి మనం చదువుతున్న స్కూల్లో, నేను ఇంతకుముందు సైకిల్లో పోతున్నా, నడిచి వస్తున్నా స్కూల్కి, ఆదివారం కట్టెలతో అయిపోయినా. ఇంతకుముందు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గతాన్ని చెప్పుకుంటూ ఈ రోజు నా స్థాయి కారులోనైనా, ఈ రోజు నేను మన ఎస్ఐ అయినా, నేను ఇంజనీర్ అయినా, నేను 10 ఇళ్ళు కట్టినా, సంపాదించిన, ఇవి చెప్పుకోవడానికి అపూర్వ కలయికనా? టీచర్స్ అందరికీ మరొకసారి విద్యార్థులు కూడా చెప్తున్నా, దయచేసి గుర్తుంచుకోండి. దీనికోసమే మనం అపూర్వ కలయికనా? అపూర్వ కలయిక వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మీ తోటి మిత్రులు ఎవరైనా ఇబ్బందులు ఉండాలని ఆడుకుందామా? లేదా అది పక్కన పెట్టండి. ఇక్కడ రుణం ఉన్నాం, ఇక్కడ పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ రుణం ఉన్న స్కూల్కి ఏం చేయగలుగుతున్నాం? మనం అందరం కలిసి ఒక రూమ్ కడదాంరా. నేను ఎంత ఇమ్మంటే చెప్పాను అడిగిన మా ఫ్రెండ్స్ని. ఒక రూమ్ మన బ్యాచ్ కడదాం, ఇక్కడ మంచి రూమ్ హై స్కూల్కి. ఎవ్రీ బ్యాచ్ ఒక రూమ్ కడితే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం వస్తుంది? ఎవరు వచ్చి ప్రతి బ్యాచ్ ఏదో ఒక చిన్న పని చేస్తే ఈ స్కూల్ ఇంకొకరి మీద ఆధారపడే అవసరం ఉందా? అది చేసే పని లేదా మనకు? మనకి చేసే ధర్మం లేదా? మనం ఇదే చేయలేము. ఇంకా సమాజానికి ఏం చేస్తాం చెప్పండి? సమాజానికి ఏం చేస్తాం, దేశానికి ఏం చేస్తాం? మరొకసారి ఆలోచించుకోండి. ఉత్తమ సమాజాన్ని, ఉత్తమ పౌరులు తీర్చిదిద్దే పద్ధతి ఇది కాదు అని చెప్తున్నాను మీకు దయచేసి. నా పూర్వం ఫిలాసఫర్ ఏదో ప్లేటో చెప్పినాడు, ఆయన గురించి చెప్పుకుంటూ వస్తే ఉత్తమ సమాజం చాలా బాగుండదు. ప్రస్తుతానికి మీరు దయచేసి తల్లిదండ్రులు మరొకసారి చెప్తున్నా, బాధ్యతగా పిల్లలు ప్రతిరోజు రిమెంబరింగ్ చేస్తా ఉండాలి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, ఉపాధ్యాయులకు ఇద్దరికి వచ్చి మీ పిల్లల్ని చేపట్టుకొని తీసుకొచ్చి, సార్ మా వానికి 4 దెబ్బలేసి మంచి చదువులు చెప్పండి సారే చెప్పండి. చెప్తే మీరు తండ్రి, మీ పిల్లడు కూడా బుద్ధిమంతుడు. ఏం సార్ 2 దెబ్బలు వేశారంటే ఇంకా అంతకంటే ఘోరమైంది ఇంకొట్లేదు. మీ పద్ధతులు దయచేసి తల్లిదండ్రులు మార్చుకుంటే టీచర్స్ ఎవరు మారలే. టీచర్స్ వృత్తిలో ఎక్కడ రిమార్క్ లేదు. ఉన్న రిమార్క్ అంతా పేరెంట్స్ లోనే ఉంది. పిల్లలని మీరు స్వసిద్ధంగా వచ్చి, సార్ మా వానికి ఇంకా కొన్ని మార్కులు కావాలి, ఫలానా సబ్జెక్టులో పోయింది, మీకు ఇష్టం లేకుండా కష్టమైన 2 మాటలు 2 వేసి కొట్టి 2 దెబ్బలేసి 2 పిచ్చి తిట్టాను మా వానికి చదువు నేర్పచ్చండి అని నేర్పిస్తే అప్పుడు మంచి పిల్లలు తయారవుతారు. దయచేసి సమాజంలో వికృతమైన అవకాశాలు ఉన్నాయి చెడిపోవడానికి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చేతుల్లో పెట్టుకుంటారో, ఒళ్ళో పెట్టుకుంటారో, మీ దగ్గర పెట్టుకుని తెచ్చి అభిమానుల చేతుల్లో పెడతారో, ఈ అవకాశం మరొకసారి పిల్లలు జారిపోయినాక రాదు. కాబట్టి మీకు మరొకసారి చెప్తున్నా, మీరందరూ కూడా దయచేసి ఈ ఉత్తమ సమాజం తయారయ్యడానికి, మంచి మార్గం ఏర్పడడానికి పిల్లల్ని అందరినీ మీరు కాపాడుకొని పెంచి దేశానికి ఉపయోగపడాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, జయ గురుదత్త, శ్రీ గురుదత్త.